వ్యాపారి సౌకాల నాగేశ్వరరావు వెంటనే అరెస్టు చేయాలి. రైతుల్ని మోసం చేస్తున్న నకిలీ విత్తనాల వ్యాపారి సౌకాల నాగేశ్వరరావుపై చర్యలు వెంటనే తీసుకోవాలి. సౌకాల నాగేశ్వరరావుపై చర్యలు వెంటనే తీసుకోవాలి. అక్రమంగా నకిలీ విత్తనాల వ్యాపారులపై చర్యలు వెంటనే తీసుకోవాలి. రైతుల్ని మోసం చేసే నకిలీ వ్యాపారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నకిలీ వ్యాపారులపై చర్యలు వెంటనే తీసుకోవాలి. సౌకాల నాగేశ్వరరావుపై చర్యలు వెంటనే తీసుకోవాలి. సౌకాల నాగేశ్వరరావుపై చర్యలు వెంటనే తీసుకోవాలి. అతనిపై SC/ST కేసు 420 పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్టు చేయాలి. SC/ST కేసు 420 పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్టు చేయాలి. గిరిజన మహిళల్ని మోసం చేస్తున్న సౌకాల నాగేశ్వరరావుపై చర్యలు వెంటనే తీసుకోవాలి. గిరిజన మహిళలను మోసం చేసిన సౌకాల నాగేశ్వరరావుపై చర్యలు వెంటనే తీసుకోవాలి. అక్రమ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాడదాం. వలన దరిదాపుల ఈ మహిళా రైతు ఎకరన్నరలో మిరపనాటు నాటారు. పూర్తిగా మొక్క ఎదిగొచ్చి పూత పూసి కాపు కాసే టయానికి ఎలాంటి పూత లేదు, పిందె లేదు, కాపు లేదు. దీంతో వీళ్ళు దరిదాపుల 3 లక్షల రూపాయల మేర పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాము, మోసపోయామని చెప్పి గ్రహించారు. దీన్ని మళ్ళీ అతన్ని విత్తనాల షాప్ యజమాని ఎవరైనా అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోపోండి అని చెప్పి వీళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దీంతో ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి గ్రీవెన్స్ డేలో అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రజా సంఘాలుగా మేము ఆ విత్తనాల షాప్ నకిలీ మిరప విత్తనాలు అమ్మిన విత్తనాల షాప్ యజమాని సవకాల శ్రీనివాసరావు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అతని ఆస్తులపై ACB దాడులు చేసి ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని, ఎంతమందికి ఇలా రైతులను మోసం చేశాడో వాళ్ళందరూ లిస్టు తీసి అతని చేత తక్షణమే నష్టపరిహారం ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఆ విత్తనాల షాప్ యజమాని మీద కేసు పెట్టి ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.